हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ नारायण नारायण। సాయిరామ్ అండి గురువు గారు. సాయిరామ్. 34వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారః నిత్యముక్తోస్మి నిర్మలః. నిన్న నిర్వికల్ప అన్న చదువుతున్నామండి. అధిష్టానంగా సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములతో తనకొక ధామం ఉండగా బయట నుండి కూర్చుకొచ్చిన వివేకం ఆ స్థానంలో స్వరూపంగా చేరాలంటే పెద్ద సమస్యే. ఒక స్థానంలో తానుండగా వేరొకరు వచ్చి కూర్చోవాలంటే ఎట్లు? బాహ్య వివేకమును స్థానంగా స్వరూపంగా అంగీకరించినప్పుడు ఈ సమస్య ఇంతింతగా పెరుగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వ్యవహార జ్ఞానం బయట నుంచి తెచ్చుకున్నాం మనం, స్వరూప జ్ఞానం లోపల. కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మనకి స్వరూప జ్ఞానాన్ని ప్రధానంగా భావించాలా, వ్యవహార జ్ఞానాన్ని ప్రధానంగా భావించాలా అని దానికి ప్రశ్న. మనం వ్యవహార జ్ఞానాన్ని ప్రధానంగా భావించి జీవించే జీవితం 24 గంటల్లో ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందయ్యా అంటే స్వరూప జ్ఞానం మరుపుకెళ్ళిపోయేటంతగా ఎక్కువైపోయింది. అంత ఎక్కువైపోయేటప్పటికి సింహాసనం కాస్త ఇప్పుడు స్వరూప జ్ఞానం బదులు వ్యవహార జ్ఞానం ఎక్కేస్తుంది. కనకపు సింహాసనమును సునకమును కూర్చుండబెట్టిన భంగి అని మనకి ఒక ఉపమానం ఉన్నది. అంటే అర్థం ఏంటి? బంగారపు సింహాసనం మీద వాసనామయ దేహంతో కూడుకున్నటువంటి సునకాన్ని కనుక కూర్చోబెడితే ఎలా ఔచిత్యం ఉండదు, అలాగే మన హృదయం అనే సింహాసనంలో స్వరూప జ్ఞానం అనేటటువంటి దైవం ప్రతిష్ఠితం అవ్వాలి. కానీ
వాసన చేత వచ్చినటువంటి దేహాత్మ భావం అనేటటువంటి శునకం కూర్చుండరాదు. ఇది ఔచిత్యం కాదు, ఇది ఉచితం కాదు. దీని వలనే అన్ని సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా మనం సాధన ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఈ శునకాన్ని పోగొడుతున్నాం, పరిగెట్టిస్తున్నాం బయటికి. అప్పుడు ఆ సింహాసనం ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఆ చిత్తశుద్ధి వలన నీకు ఆ స్వరూప జ్ఞానం తెలియబడుతుంది, ఆ దివ్యత్వం తెలియబడుతుంది. ఇది మనం సాధన ద్వారా చేసేటటువంటి పని. అర్థమైనా? ఇది తీరని సమస్య, పరిష్కారం లేని సమస్య. తీరని సమస్య, పరిష్కారం లేని సమస్య. ఎందుకని? దేహం ఉన్నంత వరకు దేహాత్మ భావం ఉంటుంది. మరి దేహాత్మ భావం ఉన్నంత వరకు 8 శరీరాలు ఉంటాయి. 8 శరీరాలు ఉన్నంత వరకు మరి జనన మరణ చక్రం తప్పదు. అందుకని తీరని సమస్య. చివరికి ఇది జీవునికి భ్రాంతి రూపంలో మిగిలిపోతుంది. కట్టకడపడికి ఈ దేహమే ఒక భ్రాంతి, ఈ జగత్తే ఒక భ్రాంతి, ఈ విశ్వమే ఒక భ్రాంతి, సర్వం భ్రమమూలమిదం జగత్ అనేటటువంటి నిర్ణయానికి వస్తాడు. ఎందుకని? వేదాంత సారం అంతా ఒక వాక్యంలో చెప్పమంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః ఇదమేవ తు సత్శాస్త్రం ఇది వేదాంత డిండిమః. వేదాంతం అంతా ఒక వాక్యంలో చెప్పాలి అంటే శంకర భగవత్పాదులు ఇలా ఒక వాక్యంలో చెప్పారు. జగత్తు మిథ్య అని ముందు చెప్పలేదు, బ్రహ్మ సత్యం. ముందు ఎవరైనా సరే సాధించవలసింది బ్రహ్మ సత్యం. ఉన్నదంతా బ్రహ్మమే, సత్స్వరూపమే అనేటటువంటి దృష్టిని, అనేటటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండి సహజముగా తాను బ్రహ్మమై బ్రహ్మనిష్ట కలిగి ఉన్నటువంటి వాడికి మాత్రమే జగత్ మిథ్య. మిథ్యా వేదాంతులు ఉంటారు మధ్యలో. మిథ్యా వేదాంతులు అంటే అనుష్ఠాన వేదాంతం ఉండదన్నమాట. వీళ్ళు వాచా వేదాంతంగా మొట్టమొదట వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటూ, వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నప్పుడు దుఃఖంతో ఉంటూ, అప్పుడు మాత్రమే జగత్ మిథ్య అంటాడు. మీరు దేవదాస్ సినిమాలో కూడా కొమ్మరి ఏంటది, కావడి కొయ్యేను కొండలు మన్నేను కనుగొంటే సత్యమింతేనోయి అంటాడు. ఇది ఎట్లా? తనకు అనుకూలం, తాను అనుకున్న భార్య లభించలేదని బాగా మద్యపానమత్తుడై చెత్త కుప్ప తొట్టి పక్కన కూర్చుని ఒక కుక్కను దగ్గర పెట్టుకుని ఈ పాట పాడతాడు. మరి అప్పుడు ఏమైంది? అదేమైనా జ్ఞానానికి ఉపయోగపడిందా? ఇప్పుడు ఆయన బ్రహ్మజ్ఞానం వచ్చిన బ్రహ్మనిష్ఠుడని అందామా? భౌతికమైన లౌకికమైనటువంటి సంసారికమైనటువంటి జగద్భావంతో ఉన్న వాళ్ళు కూడా విరక్తి వైరాగ్యం పూర్తిగా ఏర్పడక ముందు, విరక్తి ఆసక్తి మధ్యలో ఊగిసలాడుతున్నప్పుడు, అలాగే జీవితంలో అనేక కష్ట నష్టాలను చవి చూసినప్పుడు, ఆ కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు అనేక రకాలైనటువంటి భావాలను పొందుతారనమాట. వాటిలో ఇది కూడా ఒక భావన. ఏమిటి? జగత్ మిథ్య అని. కానీ తత్కాలవత్తుగా తోస్తుంది. ప్రయోజనం ఏముంది? మన వాసనలలో సాధన సంస్కారం, అలాగే వైరాగ్య సంస్కారం, అలాగే జ్ఞాన సాధన, ఆఖరికి నేను బ్రహ్మమై ఉన్నాను అనే సద్వాసన. ఇది కూడా సద్వాసన, ఇది కూడా వాసనే. సాధన ద్వారా నేను బ్రహ్మమై ఉన్నాననే అనుసంధానాన్ని బలపరచడం ద్వారా మిగిలిన వాటన్నింటినీ పోగొట్టడం. అది కూడా ఒక రకమైన సద్వాసం. జాగ్రత్తగా గమనిస్తే కడకు అస్తి నాస్తి ఇది కోవేద నిర్ణయో నాస్తి సర్వదా అనే నిర్ణయానికి చేరక తప్పదు. జాగ్రత్తగా గమనించి వాచా వేదాంతంగా కాకుండా అనుష్ఠాన వేదాంతంగా జీవించాలి. చదువు. నేను నా యొక్క సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములలో పూర్ణమై ఉన్నందువలన బాహ్య విషయములతో కూర్చిన వివేకమును స్వరూపంగాను అంగీకరించను.
నా స్థానంలో దానికి ఉనికినివ్వను, అందుకే నేను నిర్వికల్పుడను. చూడండి, ఎవరినైనా ఏమండి మీరెవరండి అని అడుగుతాం అనుకోండి. మీరెవరండి అంటే నేను ఆత్మస్వరూపుడు అనే సమాధానం చెప్తాడా? చెప్పడు కదా. నేను డాక్టర్నను, నేను లాయర్నను, నేను యాక్టర్నను, నేను ఉద్యోగినను, నేను గృహిణినను, నేను ఫలానా వారి అమ్మాయినను, నేను ఫలానా వారి అబ్బాయినను, లేకపోతే ఇట్లా వ్యావహారికమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి లక్షణాలతోనే చెప్తాడు. కనీసం తన లోపల తానైనా సరే నేను ఆత్మస్వరూపుడుగా ఉండి బాహ్యానికి చెబితే పర్వాలా. బాహ్యానికి నేను ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా ప్రయోజనం లేదు, లాయర్ దగ్గరికి వెళ్ళి చెప్పినా ప్రయోజనం లేదు. వీళ్ళందరూ వ్యావహారికమైన వాళ్ళు కదా. కాబట్టి అంతరమున తాను ఎట్లా ఉండాలి? తాను బ్రహ్మస్వరూపుడు, ఆత్మస్వరూపుడు అనే నిర్ణయంతో ఉండాలి. బాహ్య వ్యవహారంలో తత్కాలవత్ మాత్రమే ద్వైతంతో వ్యవహరించాలి. క్రియాద్వైతం నా కుర్యాత్, భావాద్వైతం సదా ఆచరే. వ్యవహార కాలంలో కూడా తాను ఆత్మస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు అనే నిర్ణయాన్ని అంతరాంతరాలలో కలిగి ఉండాలి. అంతఃకరణానికి సాక్షిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ జ్ఞానయోగ మార్గంలో అడుగులు ముందుకు వేయగలుగుతాం. అప్పుడే నిర్గుణం, నిష్క్రియం, నిత్యం, నిర్వికల్పం అనే నిర్ణయాన్ని పొందగలుగుతాం. నిరంజన ఎందుకు అంగీకరించను, ఎందుకు ఉనికినివ్వను అన్న ప్రశ్నకు సమాధానం లక్షణాత్మకం. విషయములు ప్రకృతి లక్షణములు కలవి, అశాశ్వతములు. నేను సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములను ఆధ్యాత్మిక లక్షణముల స్వరూపము. విషయములకు నేను అధిష్టానము, ఆధారము. విషయములు నన్ను ఆశ్రయించి నేను అంగీకరిస్తే అశాశ్వతమైన ఉనికితో చంచలంగా ప్రవర్తించగలవు. వెరీ ఇంపార్టెంట్. ఉనికి అన్న స్థానం నుంచి ఒక అడుగు పక్కకి రాగానే చంచలత్వం అంతా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నీ లక్షణాలైనటువంటి సత్, చైతన్య, ఆనందం అంటే సచ్చిదానందమే నా లక్షణం, నిత్య నిర్మలతయే నా వ్యవహారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సచ్చిదానందమేమో స్వరూప జ్ఞాన లక్షణం, నిత్య నిర్మలత నా వ్యవహార లక్షణం. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉనికిలోనూ అలాగే ఉన్నాడు, వ్యవహారంలో కూడా అలాగే ఉన్నాడు. తాను అంతఃసాక్షి, తన అంతఃకరణానికి సాక్షిగా ఉండాలి, త్రిపుటికి సాక్షిగా ఉండాలి, త్రిపుటికి అతీతంగా ఉండాలి, ద్రష్టగా ఉండాలి. ఇప్పుడు ద్రష్టగా ఉన్నవాడికి సచ్చిదానంద లక్షణం చెప్పాం. మరి దృక్ స్వరూపానికో, దృక్ కూడా స్వరూపమే, అది సత్యం, జ్ఞానం, అనంతం. ఏమండి ఎలా అవుతుంది ఇది? ఈ ద్రష్ట దృక్ ఎలా అవుతాడు? ఇదో ప్రశ్న. అంటే అర్థం ఏంటి? ఆత్మ కేవలాత్మగా ఎలా నిర్ణయం పొందుతుంది? ఆత్మ అన్నప్పుడు సచ్చిదానంద లక్షణం చెప్తున్నాం. పరబ్రహ్మ, ఈ ఆత్మయే సమిష్టి లక్షణములుగా ఉన్నప్పుడు బ్రహ్మముగా ఉన్నది, సమిష్టికి సాక్షిగా ఉన్నప్పుడు పరబ్రహ్మముగా ఉంది. సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మమునకు సాక్షిగా పరబ్రహ్మముగా ఉన్నది. పరబ్రహ్మం అన్నప్పుడు ఏమిటంటే సత్యం, జ్ఞానం, అనంతం. అయితే మధ్యలో ఉన్నటువంటి పరిణామం ఎలా ఉందట అంటే సచ్చిదానంద లక్షణంతో ప్రారంభమై సత్, చైతన్య, ఆనంద లక్షణాల్లో చైతన్యం జ్ఞానంగా, ఆనందం అనంతంగా పరిణామం చెందాలి, సత్తు కేవల సత్తుగా పరిణామం చెందాలి. ఈ పరిణామం అంతా సహజ పరిణామం, మార్జాల కిశోర న్యాయంతో జరుగుతుంది అన్నమాట. ఇక్కడ దాకా అంటే సచ్చిదానంద లక్షణం దాకానేమో మర్కట కిశోర న్యాయము, మరాళ న్యాయం కింద జరుగుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నది అక్కడ ఉండదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉండదు. చాలా మంది ఏమంటారంటే భగవద్గీత చెప్పింది కదండి, కాలేన విందతి అని పరమాత్మ చెప్పాడు కదండి, ఆ టైం వస్తే అదే అవుతుందిలేండి అంటారు.
ఆ టైం వస్తే అవుతుంది. ఎవరికి అవుతుంది అంటే ఆయన ఎవరికి చెప్పాడు? ఎవరైతే నేను సచ్చిదానంద స్వరూపుడనే ఆత్మనిష్టను పొందారో వాళ్లకు బ్రహ్మనిష్ట కలగాలి, వాళ్లకు పరబ్రహ్మ నిర్ణయం కలగాలి. దానికి కాలేన విందతి. సచ్చిదానంద లక్షణం, సత్యం జ్ఞానం అనంతం అనే లక్షణానికి పరిణామం పొంది నిర్ణయం అవ్వడానికి అప్పుడు సాధనలు ఉండవు. ఎందుకని? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇక్కడ వాక్కు మనస్సు రెండూ లేవు కాబట్టి ఏ సాధన చేయలేడు. ఆత్మనిష్ఠుడై ఉన్నవాడు ఇంకా ఏ సాధన చేయలేడు. అతనికి బ్రహ్మనిష్ట సహజంగా ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది. అతనికి పరబ్రహ్మ నిర్ణయం సహజంగా గురువు అనుగ్రహం వల్ల లభిస్తుంది. అది మార్జాల కిశోర న్యాయంగా లభిస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఉపయోగించవలసిన కాలేన విందతి సచ్చిదానంద లక్షణం కింద ఉపయోగించామనుకోండి, అప్పుడు వాడు ఏ సాధన చేయడు, ఏ నిర్ణయము పొందడు, ఎప్పటికీ జీవభావంలోనే మిగిలిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జీవభావం నుంచి ఆత్మభావానికి తరించేటప్పుడు అన్ని సాధనలు తగినటువంటి సంస్కారములన్నింటినీ రద్దు చేసుకోగలిగిన సాధనలన్నింటినీ చేయాలి. ఏ సాధన నీకెందుకు వేషానికి పనికిరాదన్న మాట సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం దగ్గర పనికొస్తుంది, అంతేగాని దానికంటే కింద పనికిరాదు. జాగ్రత్తగా వేదాంత సూత్రాలను వాక్యాలను సమన్వయం చేసుకునేటప్పుడు ఈ రీతిగా స్థితి భేదమైనటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి నిర్ణయాలను జాగ్రత్తగా అందిపుచ్చుకోవాలి. లక్షణం గనక పక్కకు పోతే, స్థితి భేదాన్ని గుర్తించే తెలివి గనక రాకపోతే అప్పుడు ఒకదాని బదులు మరొకటిగా భావించి ఆ ప్రాతిభాసికమైన జీవుడుగా పడిపోయే అవకాశం ఉంది. చదువు. ఎన్నటికీ విషయములకు నా ఉనికి లభించదు, ఇది పారమార్థిక సత్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒక పాత్రని నేను అనటం ఎప్పటికీ కుదరదు. జీవన ప్రయాణంలో పరిణామంలో అనేక పాత్రలు, గురువైనా శిష్యుడైనా తల్లి అయినా తండ్రి అయినా భక్తుడైనా భగవంతుడైనా ఏ పాత్ర అయినా ఆ పాత్రలన్నీ విషయాలే, వృత్తి సహితములే. కాబట్టి అవేవి నేను కాదు. నేను సహజ నిర్వికల్ప సమాజనిష్ఠుడను, సహజ అమనస్క రాజయోగ సిద్ధుడను. నేను సహజమైనటువంటి అచల స్వభావం కలిగిన వాడిని. ఈ లక్షణాలతో జాగ్రత్తగా ఉండాలి. దేహం దానంతటది రాలిపడిపోయేంత వరకు ఊరక చూస్తూ ఉండాలి. చదవండి. ఈ విధంగా విషయములకు నేను విలక్షణం, సల్లక్షణములతో సంబంధం పొసగుతుంది, విలక్షణంతో సంబంధం విరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సల్లక్షణం సత్తుతో సాన్నిహిత్యం, సత్తుతో అనుబంధం, సత్తుతో అనుసంధానం, సత్తుతో సంబంధం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే దీనికి బదులు అసత్, అసత్తుతో గనక అనాత్మతో గనక అవిద్యతో గనక కార్యముతో గనక ముడిపడినట్లయితే అదంతా విషయాత్మకం. జాగ్రత్తగా దాని నుంచి విడివడి విషయీ సాక్షిని అక్షరుడను అనే నిర్ణయాన్ని పొందాలి. చదవండి. విషయములతో నాకు సంబంధం విరిగినందు వలననే నేను నిరంజనం. నిరంజనం అంటే ఇప్పటి వరకు విషయానందాన్ని మాత్రమే సత్యం అనుకునేటటువంటి జీవభావం నశించి సత్ అనే ఉనికిని మాత్రమే, స్వరూప జ్ఞాన నిష్టను మాత్రమే నేను ఆనందంగా స్వీకరించడం వలన నాకు విషయములందు వైరాగ్యం నిర్ణయం అయిపోయింది, స్వరూప జ్ఞానం నిర్ణయం అయిపోయింది. స్వరూప జ్ఞానము వైరాగ్యము రెండూ తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నిరంజనం అన్న స్థితి అర్థమవుతుంది. అప్పటి వరకు ఈ నిరంజనం అనే స్థితి అర్థం కాదు. అప్పటి లేకపోతే అంజనం అంటే కాటుక వలె ఎక్కడ ముట్టుకుంటే అక్కడ అంటుతూ ఉంటుంది. ఈ విషయాలు కూడా అంతే, ఎక్కడ ముట్టుకుంటే అక్కడ అంటుతూ ఉంటాయి.
వ్యవహారం కూడా అంతే. ఏ వ్యవహారం చేస్తే ఆ వ్యవహారం అంటుకుంటాం. ఏ వృత్తి జ్ఞానంలో వ్యవహరిస్తే అలా అంటుకుంటాం. గురువు గారు మరి ఆయనకి ఏం సంస్కారాలు లేవు కదండి, ఆయనకు కూడా మరి అనేక రకాలైనటువంటి కర్మానుభవాలు కలుగుతున్నాయి కదండి అని శిష్యుడికి సందేహం రావచ్చు. కానీ ఆయనకు కూడా దేహం ఉన్నది కదండి, ఆ దేహంతో ఆయన వ్యవహారం చేస్తున్నారు కదండి. మరి అప్పుడు సంస్కారాలు గురువు గారికి ఉన్నట్ట లేనట్ట? సంస్కారములకు పునాదు అహం. పునాది ఏంటంటే అహం. అహం అనే వృత్తి వలననే అన్ని సంస్కారాలు ఉంటాయి. మరి గురువు గారు ఏం చేశాడు? అహం అనే వృత్తిని పోగొట్టుకున్నాడు. నిరీహమతో అచలం. నిరీహంగా ఉండడం ఎలాగో, అహం రహిత పద్ధతిగా ఉండడం ఎలాగో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటి పరబ్రహ్మ నిర్ణయం ద్వారా నిర్ణయం పొందాడు. కాబట్టి ఏదైనా దెబ్బలు తగిలినా, ఏదైనా వ్యవహరించినట్టు కనబడ్డా అదంతా పైనున్న పెంకుకే గాని లోపలున్న కురుడిగా ఉన్నటువంటి, అశరీరిగా ఉన్నటువంటి, విడిపోయినటువంటి, తాను లేకుండా పోయినటువంటి, అహం లేకుండా పోయినటువంటి గురువు గారికి ఏమీ చెందవు. ఎలాగా? భూమండలం మీద నుంచి ఆకాశంలోకి రంగు నీళ్లు సూర్యుడి మీద చల్లుతున్నానని పైకి విసిరేసామనుకోండి, తిరిగి ఎక్కడ పడతాయి? మళ్ళీ భూమి మీదే పడచ్చు. సూర్యుడి దాకా వెళతాయా? వెళ్ళవు కదా. అలాగే ఈ విషయాత్మకము, వృత్యాత్మకము, సంస్కార భూయిష్టమైనటువంటి వ్యవహారం అంతా భూమండలం మీద ఉన్నటువంటి ప్రజ్ఞ వంటిది. పృథ్వీతత్వంతో ముడిపడిన ప్రజ్ఞ వంటిది. ఆత్మతత్వం ఆకాశతత్వానికి అవతల ఉన్నటువంటి. ఆకాశతత్వానికి అవతల ఉన్నప్పుడు అక్కడ ఏ గ్రావిటేషన్ పుల్ లేదు, ఏ రకమైనటువంటి కుంగుబాటు పొంగుబాటు లేదు. ద్వైతమునకు సంబంధించిన వృత్తులు ఏమీ లేవు, ద్వైత భావమే లేదు. అంతా సర్వసమత్వం, సర్వసాక్షిత్వం, సర్వకారణత్వం, సర్వాధిష్టాన తత్వం, సచ్చిదానందమద్వయం, సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన అనే లక్షణంలో విశ్రమించేశాడు. ఈ అక్షర స్థితి ఎందు విశ్రమించినటువంటి వాడికి పురుషోత్తముడే లక్ష్యం. ఆ పురుషోత్తముడైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం అనే పరబ్రహ్మ నిర్ణయం ఎప్పుడైతే పొందేశాడో పునః సచ్చిదానంద లక్షణానికి తిరిగి రావడం లేదు. ఎప్పుడైతే సచ్చిదానంద లక్షణానికి తిరిగి రాలేదో క్షరం ఏర్పడే అవకాశం లేదు. అక్షరుడి యొక్క సంకల్పం వలననే క్షరం ఏర్పడింది. అక్షరుడు ఎప్పుడైతే సంకల్పాన్ని వదిలేసి నిర్వికల్ప సమాజనిష్ఠుడు, సహజ నిర్వికల్ప సమాజనిష్ఠుడుగా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మముగా పరిణామం పొందేశాడు, పునః సచ్చిదానందం అనే లక్షణానికి తిరిగి రాడు. జాగ్రత్తగా ఈ పరమును నిర్ణయించే పద్ధతిని ఆశ్రయించి కైవల్యాన్ని పొందాలి మానవుడు. చదవ. నిర్వికారః. భూమి మీద వాహనములు పరిగెత్తుతాయి. వాహనములతో పాటుగా భూమి కూడా పరిగెత్తితే ఏమవుతుందో సాధకులు ఆగి ఆలోచించవలెను. వాహనముల వేగం విపరీతమవుతుంది. వాటికి ఆగిన స్థితిని దర్శించటానికి గాని దర్శింప చేయటానికి గాని అలవి కానిది. ఆదేయమైన విషయములు మార్పులు చెందేవి. ఆధారం అధిష్టానమైన నేను కూడా మార్పులు చెందితే వాటి మార్పులను దర్శించలేను, దర్శింప చేయలేను. రాకెట్లు కూలిపోతూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం బలవంతా ఉపయోగించి గురుత్వాకర్షణ శక్తికి భిన్నంగా ప్రయాణింపచేసి దానిని పట్టుకెళ్ళి ఒక కక్ష్యలో, భూభ్రమణ కక్ష్యలో ప్రవేశపెట్టాం. అవి భూమి చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. ఒకసారి అవి భూమి చుట్టూతా తిరగడానికి ఒక ఆర్బిట్లో ప్రవేశపెట్టిన తర్వాత, ఒక కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత అవి పునః ఆగి మరలా కదలాలి అంటే ఆగడం కుదురుతుందా అంటే కుదరదు అన్న.
అవి 365 రోజులు 24 గంటలు తిరుగుతూ ఉండవలసిందే. మరి అంతకంటే ఏమైనా ఆర్బిట్ ఇక్కడి నుంచి మార్చవచ్చా? మార్చవచ్చు. కక్షలను మార్చవచ్చు, వేగాన్ని పెంచవచ్చు, వేగాన్ని తగ్గించవచ్చు. అప్పుడప్పుడు ఏమైపోతాయి అవి? అనుసంధానాన్ని కోల్పోతాయి. భూమి మీదకిను అటు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సోలార్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్ ద్వారా తీసుకునే సోలార్ ఎనర్జీనే వాడుకుంటాయి అవి. అక్కడే ఆ సంబంధం తెగిపోయినా అవి ఆర్బిట్లోంచి పడిపోతాయి. అలాగే భూకక్ష్యలో నుంచి, భూమి మీద నుంచి అందించేటటువంటి అనుసంధానంలో నుంచి బయటపడిపోయినా అవి బయటపడిపోతాయి. మరి అప్పుడు ఏమవుతాయండి? ఎక్కడి నుంచి ప్రయోగించామో ఆ భూమి మీదకే మళ్ళీ అవన్నీ వచ్చి పడిపోతుంటాయి. అప్పుడప్పుడు వింటూ ఉంటాం మనం, స్కై ల్యాబ్ పడిపోయింది, ఏదో మరో ఉపగ్రహం వచ్చి పడిపోతుంది, ఇలా ఫలానా సముద్రంలో పడుతుంది, లేదు ఫలానా భూమి మీద పడితే వీళ్ళందరూ పోతారు, ఇట్లా ఏవేవో మనం వింటూ ఉంటాం. ఇవన్నీ ఏమిటి? ఇదంతా వ్యవహారమే, ఇదంతా వృత్తి రూప వ్యవహారమే, ఇదంతా విజ్ఞానంగా కనబడుతున్నప్పటికీ ఈ విజ్ఞానం అంతా కూడా అంతఃకరణ వికాసంలో భాగంగానే వచ్చింది. మరి తాను సచ్చిదానంద స్వరూపుడు, తాను సత్యం జ్ఞానం ఆనంద స్వరూపుడు, తాను సత్యం జ్ఞానం అనంతం అనేటటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అనే లక్షణం మాత్రం ఈ వ్యవహారాలతో, ఈ విషయాలతో, ఈ సంకల్పాలతో, ఈ గుణాలతో, ఈ క్రియలతో ఏ రకమైనటువంటి సంబంధము కలిగి లేదు. అది సర్వకారణము, సర్వసాక్షి, సర్వాధిష్టానము, సర్వధారి, సర్వాధారి. ఈ నిర్ణయాన్ని జాగ్రత్తగా పొందాలి. చదువు. జీవునికి 84 లక్షల జీవరాశుల జన్మలలో గడిచినవన్నీ మార్పులే. మారకుండగా నిలిచింది నేను ఉన్నాను అన్న ఆధ్యాత్మిక స్థానమే. ఇప్పటి విషయం కూడా మరుక్షణం మారిపోతుంది. మిగిలేది నేను ఉన్నాను అన్న ఆధ్యాత్మిక స్థానమే. భవిష్యత్తులోని విషయ ప్రవర్తనలోనూ ఇంతే. విషయములతో బాటుగా నేను ఉన్నాను అన్న ఆధ్యాత్మిక స్థానం కూడా చంచలంగా మారి ఉంటే ఇప్పుడు జీవుని గతి ఏమవునో జీవభావంను పోషిస్తున్న వారు ఆలోచించవలను. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరణం కూడా విషయమే, జననం కూడా విషయమే. నేను ఉన్నాను, ఐ యామ్ అనేటటువంటి నిర్ణయం ఎప్పుడూ ఉంది. జనన మరణాల చేత అది ప్రభావితం కావడం లేదు. ఈ రెండు విషయములే, తత్కాలవత్ వ్యవహారములే. నేను సర్వకాలమందు సర్వాధిష్టానముగా, సర్వాత్మకుడుగా, సర్వసాక్షిగా ఎల్లప్పుడూ ఉన్నాను. నేను ఈ శరీరం పోగొట్టుకున్నంత మాత్రాన ఈ జీవము అన్నటువంటిది లేకుండా పోతుందా? జీవము అనేది కంటిన్యూస్ చైన్. బ్రహ్మము ఎలాగ కంటిన్యూస్ చైనో జీవము కూడా అంతే కంటిన్యూస్ చైన్. అది ఒకదాని తర్వాత ఒకటి జీవ శరీరాలు ఏర్పడుతూ జీవము అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఐ యామ్ అన్నటువంటి ఉనికి మారటం లేదు. ఐ యామ్ దట్ అన్నది మాత్రమే మారిపోతుంది. ఆ దట్ దిస్ అవ్వచ్చు, నీ దిస్ దట్ అవ్వచ్చు, కానీ ఐ యామ్ అన్న ఉనికి మారటం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనిస్తే ఐ యామ్ అన్నది కూడా మారిపోయింది అని చెప్పేటటువంటి మతాలు, సిద్ధాంతాలు, ఆశ్రమాలు వచ్చేసినాయి. ఎస్టి ఆత్మని, ఎవరికి శరీరానికి సంబంధించిన దాంట్లో వాళ్ళలో ఒక ఆత్మ ఉన్నదని, ప్రతి శరీరానికి ఒక ఆత్మ ఉన్నది అని చెప్పేటటువంటి వాటిని ఈ వాక్యంలో నిరసిస్తున్నారు. ఆత్మ సర్వత్రా సర్వకాలమందు సర్వవ్యాపకమై సర్వసాక్షి అయి సర్వాధిష్టానమై ఒక్కటే ఉన్నది. ఏకాత్మస్వరూపం ఒకటే ఉంది.
అక్కడ 84 లక్షల జీవరాశులు కూడా ఈ ఆత్మలో అంశీభూతములే. అంతేకాని ప్రతి ఒక్క శరీరానికి ఒక ఆత్మ ఉంది అని చెప్పేటటువంటి ద్వైత భావాన్ని ఖండిస్తుంది. సరే, వారితో ఇంత రాద్ధాంతం ఎందుకు? విషయములతో సంబంధమే లేని నేను వాటితో మారని నిర్వికార రూపుడను. నిర్వికారం ఎందుకండి? ఇప్పుడు ఈ విషయాలతో ఇంత తగాదా ఎందుకు పడాలి? అసలు నేను ఏ విషయాలు వస్తే, ఏ వృత్తులు వస్తే వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసేస్తే నాకు పని అయిపోతుంది కదా. ఊరికే ఈ విషయాలను ఖండించడం ఎందుకు? ఇంత ఆంతరికమైన సంఘర్షణ పడ్డం ఎందుకు? అందరూ ఎలా జీవిస్తున్నారు అలాగే నేను కూడా జీవించేయచ్చు కదా. అలా పుట్టాను, అలా పెరిగాను, అలా చదువుకున్నాను, అలా పెళ్లి చేసుకున్నాను, అలా పిల్లల్ని కన్నాను, అలా సంపాదించాను, అలా కొంతకాలానికి అనారోగ్యంతో పోయాను. ఇలా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది కదా. అందరూ ఇలాగే కదా జీవిస్తున్నారు. నేను కూడా అలాగే జీవిస్తే అయిపోయేదానికి ఇంత బ్రహ్మాండం బద్దలుకొట్టే బ్రహ్మ విద్యను ఎందుకు అభ్యసించాలి? హాయిగా ఉండొచ్చు కదా. వికారిత్వమే ఆనందముగా, విషయమునే ఆనందముగా, ఇంద్రియ సహితమైనటువంటి సుఖ దుఃఖములే సత్యముగా జీవించేస్తే ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏమిటి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడాలి అనుకున్న వాళ్లకు మాత్రమే ఆత్మబోధ పనిచేస్తుంది. మిగిలిన వాళ్ళకి ఈ ఆత్మబోధ, ఈ ఆత్మ విచారణ పనిచేయదు. నిర్వికారిత్వం అనేటటువంటి లక్షణాన్ని పొందాలనుకున్నవాడు మాత్రమే ఈ ఆత్మ విచారణలోకి వస్తాడు. వాడు మాత్రమే నిర్గుణము, నిష్క్రియము, నిత్యము, నిర్వికల్పము. 5వ లక్షణం నిర్వికారం, నిరంజనము, నిర్వికారం. నిరంజనం అనే లక్షణం నీకు అనుభవానికి రాకుండా నిర్వికారం అనేది రాదు. నేను పుట్టాను, నేను పెరిగాను, ఇదంతా వికారిత్వం. అసలు జగత్తు లేదు, బ్రహ్మమే ఉన్నది. జగత్తే లేదన్నప్పుడు నువ్వు ఎప్పుడు పుట్టావు? నువ్వు ఎక్కడ పుట్టావు? నువ్వు ఎలా పెరిగావు? నువ్వు ఏమయ్యావు? ఎందువల్ల అయ్యావు? ఎలా ఎలా ఉన్నావు? ఏమీ లేవు. నువ్వు అసలు పుట్టలేదయ్యా బాబు. నీకు పుట్టుకే లేదు. అత్యంత శూన్యుడవు. ఆదిలోనూ శూన్యమే ఉంది, అంత్యములోనూ శూన్యమే ఉంది. ద్విశూన్యముల మధ్య వ్యాపకమై ఉన్నదంతా సర్వం. ఆ సర్వము అనే ఎరుక లేనే లేదు. ఇట్టి కేవలాత్మ నిర్ణయాన్ని పొందాలి. ఇట్టి కేవలాత్మ నిరసన చెయ్యాలి. ఇది జ్ఞానయోగంలో ముఖ్యమైనటువంటి కైవల్య స్థితి. అటువంటి కైవల్య లక్ష్యం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ నిర్వికారం అనే లక్షణాన్ని పొందుతాడు. సరే, నిరాకారః విషయములకు, భౌతిక పదార్థములకు, లౌకిక వ్యవహారమునకు వచ్చిన వాటికి ఆకారం లౌకిక రీతి. ఆస్మృతౌ కృతం వృత్తి ఆకారః. స్మరణలో చేసుకున్న వృత్తులు, సంకల్పములు, ప్రవృత్తి ఆకారం అనబడుతుంది. వెరీ ఇంపార్టెంట్. స్మృతి అనే వృత్తి చేతని మనం చిత్త వృత్తుల గురించి విచారణ చేశాం. ఏమిటవి? ప్రమాణం, విపర్యయం, స్మృతి, నిద్ర, ఇంకొకటి ఉంది మధ్యలో. ఏమిటది? ప్రమాణం, విపర్యయం,
ఎవరైనా చెప్తారా? పంచవృత్తులు ప్రమాణం, విపర్యయం, స్మృతి, నిద్ర. 5 మధ్యలో వచ్చాయండి గురువు గారు. 4 వచ్చాయి. ప్రమాణం, విపర్యయం, స్మృతి, నిద్ర. 5 చెప్పండి ఎవరన్నా. వికల్పం అండి. విపర్యయం తర్వాత వికల్పం. ప్రమాణం, విపర్యయం, వికల్పం, స్మృతి, నిద్ర. స్మృతి అన్నటువంటి వృత్తిలో ప్రమాణం, విపర్యయం, వికల్పం 3 కలిసి స్మృతి ఏర్పడుతుంది. ఈ స్మృతి అన్న వృత్తి వల్లనే అన్ని ఆకారములు ఏర్పడుతుంది. ఈ స్మృతి అన్న వృత్తిని నిరాకారం, నిర్వికారం ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తామో, ఆ బ్రహ్మము అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతామో, అప్పుడు ఇక ఆకారం తయారవడం. ఇది అందులో ఉన్న రహస్యం. ఈ స్మృతి జ్ఞానం అనేటటువంటి జ్ఞానంలో అన్ని ఆకారాలు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులకు సంబంధించిన సర్వ వికారములు, సర్వ ఆకారములు ఉన్నాయి. ఈ స్మృతి జ్ఞానం అంత బలమైంది. అందుకని ఈ స్మృతి జ్ఞానం ప్రభావితం అయ్యేటట్లుగా మనం బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసించాలి. ఆ బ్రహ్మానుసంధానం చెయ్యాలి. ఆ బ్రహ్మానుభూతి సహజం అవ్వాలి. అట్లా ఎప్పుడైతే ఈ బ్రహ్మనిష్ట సహజమవుతుందో నీకిక ఈ స్మృతి జ్ఞానం ఆకార వికారిత్వాది లక్షణాలను కోల్పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఎవరికైతే అయ్యిందో వాడు జీవన్ముక్తుడు, వాడు అయమాత్మ బ్రహ్మ. వాడు మాత్రమే ఈ కేవలాత్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి సమర్థుడు. అటువంటి నిర్ణయాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి, చాలా జాగ్రత్తగా చెయ్యాలి. చదవండి. విషయములకు లౌకికమునకు విలక్షణమైన నాకు ఆకారం అన్న అంశం లేదు. వాస్తవానికి మట్టికి ఆకారం ఉందా, కొండకు ఆకారం ఉందా అని మనం ఒకసారి విచారణ చేస్తాం. ఆకాశానికి ఆకారం ఉందా, మిగిలిన 4 భూతాలకి ఆకారం ఉందా, అలాగే సూర్యుడికి ఆకారం ఉందా, ప్రకాశానికి ఆకారం ఉందా. ఇలా ఆధారము, ఆధేయము అన్న విమర్శ చేసినప్పుడు ఆధేయమునకు ఆకారం, ఆధారమునకు ఆకారం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణ చెప్తా. ఇంకో ఉదాహరణ. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి తల్లి ఎలా ఉంటుందో తెలియదు. పుట్టేంత వరకు ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువుకి తల్లి ఎలా ఉంటుందో తెలియదు. తెలియకుండానే ఆధారం చేత తయారు చేయబడుతున్నాడు. తెలియకుండానే ఆధారం వలన తయారవుతున్నాడు. ఆకారాన్ని పొందుతున్నాడు. ఆఖరికి సుఖ దుఃఖాలను కూడా పొందుతున్నాడు. తల్లి గర్భంలో వికారాన్ని కూడా పొందుతున్నాడు. మరి మానవ జన్మ పుట్టుకలోనే ఉంది చూడండి. ఆకార వికారిత్వం పొందుతున్నటువంటి గర్భస్థ శిశువుకి తన ఆధారమైన తల్లి ఎట్లా తెలియకుండా పోయిందో, జన్మించిన తర్వాత మాత్రమే తల్లిని గుర్తించగలిగింది. తండ్రిని గుర్తించలేడు, మళ్ళా తల్లిని మాత్రమే గుర్తించగలడు. మళ్ళా ఈ తల్లి చెప్పాల్సిందే, బాబు ఎడుగో నీ తండ్రి. ఇంకా అప్పటి నుంచి వాడిని వదిలిపెట్టాడు. ఇక జాగ్రత్తగా గమనించాలన్నమాట. నీ జీవన క్రమంలోనే ఈ రహస్యం ఇమిడి ఉంది. నీ ఆధార స్థితిలో ఏముంది? సచ్చిదానంద లక్షణం ఉంది. నీ వ్యవహార స్థితిలో ఏముంది? జీవ లక్షణం. వ్యవహార స్థితిలో ఉన్న జీవ లక్షణాన్ని జాగ్రత్తగా విచారించి విడిచి ఆధార లక్షణమైనటువంటి సచ్చిదానంద నిత్య నిర్మలత అనే లక్షణాన్ని ఆదిశక్తి యొక్క దయచేత నువ్వు పొందాలి. ఇదే అమ్మదయ అంటే. అందరూ శరన్నవరాత్రులు అమ్మవారిని ఎందుకు పూజిస్తారయ్యా అంటే ఈ ఆకార స్థితి నుంచి నిరాకార స్థితికి, నిరాధారం సర్వాధారం నుంచి నిరాధార స్థితికి, బాగా గుర్తుపెట్టుకోండి, 2 చోట్ల ఉపయోగపడుతుంది. వ్యష్టిగానేమో ఆకార స్థితి నుంచి నిరాకార స్థితి, సమిష్టిగానేమో సర్వాధార స్థితి నుంచి నిరాధార స్థితికి. సర్వాధార స్థితి నుంచి నిరాధార స్థితికి పరిణామాన్ని ఇచ్చేదేమో పరాశక్తి.
ఆకార స్థితి నుంచి నిరాకార స్థితికి నీకు పరిణామాన్ని ఇచ్చేదేమో ఆదిశక్తి. ఆకార స్థితిలో నీకు పరిణామం వస్తుంది మళ్ళా. అవేమో ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తి. అంటే ఆకార సహితమై తెలియబడనటువంటివి కూడా చాలా ఉన్నాయి. అజ్ఞానం చాలా ఉంది. ఆ అజ్ఞానాన్నంతా దూరీకరింపచేసేదేమో ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులు. జ్ఞానశక్తి యొక్క సహాయం పరిణామం పూర్తయిన తర్వాత నీకు ఆధారాన్ని నిర్ణయం చేసుకోవలసినటువంటి అవసరం వస్తుంది. ఆకారం నుంచి నిరాకార స్థితికి పరిణామం తెలిసి, వికారిత్వం నుంచి నిర్వికారిత్వానికి పరిణామం తెలిసి, అప్పుడు నువ్వు సచ్చిదానంద లక్షణంతో స్వరూప జ్ఞానంతో ఆదిశక్తి యొక్క కృపచేత ఉంటాడు. ఇలా ఉంటే సరిపోతుందండి, చాలదన్ను. ఈ సర్వాధార స్థితి నుంచి నిరాధార స్థితిని నువ్వు తెలుసుకోవాలి. అది సమిష్టిలో ఉన్న పరిణామం. ఆ పరిణామం పూర్తయితే గాని సచ్చిదానంద స్థితి నుంచి సత్యం జ్ఞానం అనంతం అనే స్థితికి పరిణామం పూర్తవుతుంది. ఈ రెండు పరిణామాలు ఆదిశక్తి పరాశక్తి చేతిలో ఉంటాయి. సంకల్ప వికల్పాత్మకమై సాకారమై సవిషయమై సవికారమై ఉన్న చోట అంతా కూడా ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులే పనిచేస్తాయి. ఈ ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులు కూడా నిరాకారమే. శక్తి నిరాకారం, పదార్థమే సాకారం. జాగ్రత్తగా పదార్థ స్థితి నుంచి సాకారమైన పదార్థ స్థితి నుంచి సవిషయమైన పదార్థ స్థితి నుంచి నిర్విషయము నిరాకారము నిర్వికారము అయినటువంటి శక్తి స్వరూప నిర్ణయానికి నువ్వు ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలి? ఆ శక్తికి అవతల ఉన్నటువంటి బ్రాహ్మీభూత స్థితిని బ్రహ్మనిష్టని పొందాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దానికి అవతల పరమై ఉన్నటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి. అందుకని అన్నం పరబ్రహ్మ అన్నం. ఏమండి, రోజు నేను అన్నం ఎందుకు తినాలి? మానేసేయి. గొడవ లేదుగా, అన్నం తినడంతోనే గొడవ అంతా వచ్చింది. కాబట్టి మానేయమంటే దాని అర్థం పూర్తిగా ఆహారం తినటం మానేయమని కాదు, అన్నాన్ని పరబ్రహ్మంగా చూడగలిగేటటువంటి జ్ఞానాన్ని పొందాలి. అందుకే అన్నం తింటున్నా అనే లక్షణంతో తినడం నేర్చుకోవాలి. అన్నాన్ని పరబ్రహ్మంగా చూడటం అనేటటువంటి లక్షణం ఎప్పుడైతే వచ్చేస్తుందో నీకు అంతటా ఉన్న పరబ్రహ్మము తెలియబడుతుంది. అలా నిర్ణయం పొందుతావు. ఈ రీతిగా జాగ్రత్తగా అన్నంచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం జన్మాత్ర విస్తారితం సర్వం చైదద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం అని శంకర భగవత్పాదులు సూటిగా శేషం మయా కల్పితం, అంత నేనే కల్పన చేసేస్తున్నానంతే. పులిహోర బాగుంటుంది, దద్దోజనం బాగుంటుంది, చక్ర పొంగలి బాగుంటుంది, పరవాన్నం బాగుంటుంది, అంతా అన్నమేరా బాబు, మిగిలిందంతా కల్పనే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అందుకని బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం. ఒక్క చైతన్యం అనే మాత్ర వలన, చిన్మాత్ర వలన జగత్తంతా విస్తరించింది. త్రిగుణాత్మకం అనేటటువంటి దాని వలన విస్తరించింది. నేను మాత్రం బ్రహ్మస్వరూపుణ్ణి, సర్వాధారుడను, సర్వాధారిని. జాగ్రత్తగా సర్వధారిని కూడా నేనే, సర్వకారణాన్ని కూడా నేనే, సర్వసాక్షిని కూడా నేనే అనేటటువంటి నిర్ణయంలో సహజముగా స్వరూప జ్ఞాన నిష్ఠుడవై ఉండు. ఇలా ఉన్నటువంటి వాడికి ఏమైంది? శేషం మయా కల్పితం. ఇత్థం సుఖతరే నిత్యే పరే నిర్మలే చాండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని మనీషా పంచకంలో శంకర భగవత్పాదులు చెప్పారు. ఇలా ఎవరైతే ఉన్నారో నేను బ్రహ్మస్వరూపుడను, మిగిలినదంతా కల్పనయే అన్న నిర్ణయం తెలిసినటువంటి వాడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నట్ట? ఇత్థం సుఖతరే నిత్యే పరే నిర్మలే. ఆనందం అనే లక్షణాన్ని దాటేశాడు, సుఖం అనే లక్షణాన్ని దాటేశాడు, సంతోషం అనే లక్షణాన్ని దాటేశాడు, ద్వైధీ భావన అనే లక్షణాన్ని దాటేశాడు. వాడి ధీశక్తిలో ద్వయం లేదిక, సర్వము బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే.
ఇలా ఉండుట ఏదైతే ఉన్నదో నిత్యే పరే నిర్మలే. వాడు నిత్యుడు, పరుడు, నిర్మలుడు. అటువంటి వాడు చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎలా ఉన్నాడు, ఏం చేశాడు అనే వికారిత్వంతో పని లేదు. ఆయన ఏ ఆచారవంతుడు, ఏ సంస్కారవంతుడు, ఏ కర్మనిష్ఠుడు, ఏ ధర్మనిష్ఠుడు అనే వాటితో పని లేదు. కాబట్టి ఈ స్వరూప జ్ఞానాన్ని పొందటానికి అందరూ అర్హులే. స్త్రీ పురుష భేదం లేదు, కులమతాల ప్రసక్తి లేదు, జన్మ ఎక్కడ ఎత్తాడన్న దాంతో అసలు ప్రసక్తి లేదు. నీవు స్వరూప జ్ఞాన నిష్టను కలిగి ఉండాలి. స్వరూప జ్ఞాన నిష్టకి ఆ సదాచారం చాలా ఇంపార్టెంట్. ఆ సదాచారం ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జన్మలో ఎత్తినా, ఏ జీవిగా ఎత్తినా సదాచారాన్ని పాటించవచ్చు. సదాచారం వలన మిగిలిన జీవరాశులు కూడా ముక్తి చెందే అవకాశం ఉందని శ్రీకాళహస్తి నిరూపిస్తుంది. అందుకని ఏ వేదంబు పఠించలూత చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి జంతు తతికి. భారత భూమండలం మీద ఎక్కడా కూడా ఏ మతం కూడా సకల జీవరాశికి భగవంతుని యందు విశ్వాసం వలన మోక్షం వస్తుంది, ముక్తి వస్తుందని నిరూపించినటువంటి ధర్మం లేదు. మానవుడే నానా కష్టాలు పడి స్వర్గ నరకాలు సంపాదించాలని చెప్తూ ఉంటుంది. ఒక్క భారతదేశంలో మాత్రమే, ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే ఏనుగుకైనా ముక్తే, ఆ సాలీడుకైనా ముక్తే, పాము కూడా ముక్తే. అది ఏ జన్మ ఎత్తిందన్న దాంతో అక్కడ పని లేదు. కన్నప్ప కూడా ముక్తే, శబరికి కూడా ముక్తే. ఎవరు ఎక్కడ ఎత్తారు, జన్మ ఎత్తారన్నది కాదు అక్కడ పాయింట్, ఎలా జీవించారన్నది ఇంపార్టెంట్. తన జన్మను ఎలా సార్థకం చేశాడన్నదే ఇంపార్టెంట్. కానీ ఆయన పామ, సాలీడ, ఏనుగా, కన్నప్ప, శబర ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు. అహల్య, ఆఖరికి రాయిగా ఉన్న అహల్య అయినా సరే ఆవిడ కూడా ముక్తే. మన సనాతన ధర్మంలో ఉన్న వైశిష్ట్యం ఇదే. స్వరూప జ్ఞాన నిష్ఠ చేత తొక్కితే రాయి, మొక్కితే లింగం అయిపోతుంది. ఏమండి, 2 రాళ్ళు ఒక కొండలో నుంచే తెచ్చాను కదా అంటే, తెస్తే అదేమో శివలింగం, ఇదేమో ఎదురుకుండా ఉన్న గడప. గడపని పాపం అందరూ తొక్కెళ్తుంటారు. బంగారు వాకిల దగ్గర చూడాలి, అందరూ ఆ గడపను తొక్కెళ్తుంటారు. దాటకుండా పెద్ద గడప ఉంటుంది పైగా. అది మరి దాటడానికి ఎట్ట దాటుతారు? మరి అందరూ తొక్కే వెళతారు. లోపలికి వెళ్ళి అదే గడప అనే ఏ రాయి ఉందో అదే రాయితో నిర్మాణమై ఉన్నటువంటి మూల విరాట్కి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తారు. చూడండి, ఏమండి, ఇక్కడ రాయే అక్కడ రాయే కదా అంటే చాలా తేడా ఉందిరా బాబు. ఇది వికారిత్వం చెందింది, అది వికారిత్వం లేనిది. ఇది సాకారమై ఉన్నది, అది నిరాకారమై ఉన్నది. ఇది ఎందుకు పనికిరానటువంటి రాయి, అది అన్నింటికీ పనికొచ్చే రాయి. ఇది తొక్కటానికే పనికొచ్చే రాయి, అది మొక్కటానికే పనికొచ్చే రాయి. చూడండి, రాళ్లలో కూడా మనకి తేడాలు ఉన్నాయి. ఒకటి తొక్కడానికే పనికి వస్తుంది, ఒకటి మొక్కడానికే పనికి వస్తుంది. చూడండి, ఇలాగే మానవ జీవితం కూడా తొక్కడానికి పనికి వస్తుందా, మొక్కడానికి పనికి వస్తుందా ఆలోచించాలి. మనం అందరం విషయాలనేటటువంటి కర్మచక్రంలో కనుక గిరగిరా తిరిగిపోయేటప్పుడు అప్పుడు తొక్కడానికే పనికి వస్తుంది. అప్పుడు తొక్కబడే రాయి మనం, విషయాల చేత కొట్టబడే రాయి. అందరూ కూడా మన మీద నుంచి ప్రయాణం చేయడానికి ఉపయోగపడేటటువంటి రాయి. జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. ఇలా నిర్గుణం, నిష్క్రియం, నిత్యం, నిరంజనం, నిర్వికల్పం అన్నటువంటి నిర్ణయానికి జాగ్రత్తగా బ్రహ్మానుసంధానం ద్వారా ఎదిగి ఆయమాత్మ బ్రహ్మం అనేటటువంటి సాయుజ్య ముక్తిని నిర్ణయం పొందాలి. అటువంటి సాయుజ్య ముక్తి ద్వారా నేను నేనైన నేను ద్వారా నీవు
కైవల్యానికి అధికారిత్వాన్ని పొందుతావు, కేవలాత్మ నిర్ణయాన్ని పొందుతావు. చదువు. లక్షణాత్మకమే నాకు స్వరూపం కనుక నేను నిరాకారుడను. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, లక్షణాత్మకమే నా స్వరూపం కాబట్టి నేను నిరాకారుడు. ఇప్పుడు ఏం చెప్పా మీకు? గడప దగ్గర ఉన్న రాయికి ఆకారం ఉంది, లోపల మూల విరాట్కి వెంకటేశ్వర స్వామికి ఆకారం, రెండు రాళ్లే. భౌతికంగా చూస్తే, మాంస నేత్రాలతో చూస్తే, చిన్మయ నేత్రంతో చూశాడు. ఇప్పుడు చైతన్యం అనే నేత్రంతో చూశాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అనంత విశ్వవ్యాపకమై ఉన్నటువంటి జ్యోతిర్మండల స్వరూపంగా స్వామివారు కనపడ్డారు. ఏ నేత్రానికి కనపడ్డారు? చిన్మయ నేత్రానికి కనపడ్డారు, జ్ఞాన చక్షువు కనపడ్డారు. అంతేగాని మాంస నేత్రానికి రాయిగానే కనపడ్డాడు. భౌతికంగా వెళ్ళి చూశాడు అనుకోండి, ఇక్కడ రాయే అక్కడ రాయే, ఆ చుట్టూతా ప్రాకారం కూడా రాయే, గోపురం కూడా రాయే. మరి ఏమిటి తేడా ఉందండి? ఊరికే మీరు అంటానికే తప్ప అది రాయే ఇది రాయే అన్నాడు అనుకోండి, ఇప్పుడు వాడు ఏమన్నా పొందగలిగాడా? వాడు ఏమన్నా నిర్ణయం అవ్వగలిగాడా? అవ్వలేదు కదా. ఇంకా మళ్ళా వాడు తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేక. ఎందుకని? అక్కడికి వెళ్ళడం ఎందుకు? మీకు ఉదాహరణ చెప్తాను. ఒకరు మన చారోధామ్, హిమాలయాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చూసి మహానుభావులు వాళ్ళు హిమాలయాలలో అమర్నాథ్, చారోధామ్, వైష్ణోదేవి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి క్షేత్రాలను మహర్షులు స్థాపించారు. వారి వారి తపఫలాన్ని అవన్నీ కూడా ఏంటంటే ఋషి ప్రోక్తమైనటువంటి ప్రతిష్టలు. అంటే ప్రతిష్టలు రకరకాలు ఉంటాయి. స్వయంభూ ప్రతిష్ట, ఋషి ప్రతిష్ట, కల్పోక్త ప్రతిష్ట, ఇలా రకరకాలైనటువంటి ప్రతిష్టలు ఉంటాయి. స్థిరలింగాలు ఉంటాయి, చరలింగాలు ఉంటాయి. ఇవన్నీ స్థిరలింగాలు. పర్వతాలన్నీ స్థిరలింగాలు, ఇది గుర్తుపెట్టుకోండి. పర్వతాలన్నీ కూడా స్థిరలింగాలు. ఈ భూమి మీద ఏ పర్వతాలైనా సరే అవన్నీ స్థిరలింగాలు. అన్ని పర్వతాలు శివలింగాలే. ప్రత్యేకంగా శివలింగం అవసరంలా, ఆ పర్వతమే శివలింగం. కాబట్టి జాగ్రత్తగా అలా చూడగలిగినటువంటి, ఆ శక్తి రూపంగా చూడగలిగినటువంటి వాడికి మాత్రమే అది తెలుస్తుంది. పదార్థ రూపంగా చూస్తే లడ్డూ ప్రసాదంలాగా కనపడదు. లడ్డు లడ్డూగానే కనబడుతుంది. ప్రసాద రూపంతో ఎప్పుడు కనబడింది అంటే నువ్వు చిన్మయ నేత్రంతో చూసినప్పుడు మాత్రమే, జ్ఞాన చక్షువుతో చూసినప్పుడు మాత్రమే ప్రసాద బుద్ధి కలుగుతుంది, లేకపోతే లేదు. అప్పుడు జీవితం అంతా ప్రసాదంగా మారిపోతుంది, జీవనమంతా ప్రసాదంగా మారిపోతుంది. ఇది వచ్చే పరిణామం. ఈ పరిణామం కోసం క్షేత్రానికి వెళుతున్నాడు. అసలు క్షేత్ర దర్శనానికి ఎందుకు వెళుతున్నాడు? జీవితమంతా ఈశ్వర ప్రసాదం, ఉన్నదంతా ఈశ్వరీయము అనేటటువంటి నిర్ణయానికి వెళుతున్నాడు. ఏమండి, క్షేత్ర దర్శనానికి వెళ్తే హార్ట్ అటాక్ వచ్చిందండి, ఇప్పుడు నాకు దేవుడు మేలు చేసినట్ట చెడు చేసినట్ట? మేలే చేశాడు. ఎలా మేలు చేశాడంటే కనీసం అలాంటి సమస్య ఉందని నీకు తెలియదు. హార్ట్లో ఉన్నటువంటి వాల్వులు మూసుకుపోయినాయని ఈ ప్రపంచంలో ఎవరు స్వయంగా తెలుసుకోగలరు. ఏం చేశాడు ఆయన? ఆ గిరి ప్రదక్షిణం చేద్దామని ప్రయత్నం చేశాడు. గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే మధ్యలోనే పడిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్లు ఎక్కించారు, టకటకా హాస్పిటల్కి పట్టుకెళ్ళారు, టకటకా చెక్ చేశారు, టకటకా స్టెంట్ వేశారు, లేదో బైపాస్ చేశారు. ఏమండి, ఇది నీకు ఉపయుక్తమైందా కాలేదా? ఈశ్వరానుగ్రహమేనా కాదా? ఈశ్వరానుగ్రహమే. ఏ నిద్రలోనో అది వచ్చి ఉంటే సరాసరి కైలాసానికి వెళ్ళేవాడివి. ఇప్పుడు ఏమైంది? ఆ గిరి ప్రదక్షిణం చేద్దామనే ప్రయత్నం వలన, ఆ కర్మ ప్రభావం వలన ఆ ఈశ్వరానుగ్రహం నీకు తెలిసి ఇప్పుడు బైపాస్ సర్జరీ చేసి 14 ఏళ్ళైనా రాయివలే ప్రశాంతంగా ఉన్నాడు. మరి 14 ఏళ్ల క్రితం గిరి ప్రదక్షిణ ఉపయోగపడలేదా? ఉపయుక్తమే అయింది. ఎప్పుడు? ప్రసాద బుద్ధితో చూస్తే, ఈశ్వరానుగ్రహం అనే బుద్ధితో చూస్తే. అదే భౌతికమైన నిర్ణయంతో చూశాడు అనుకోండి, అప్పుడు ఏమైంది? ఇంకా మళ్ళా నేను ఎప్పటికీ గిరి ప్రదక్షిణ చేయనండి బాబు, అరుణాచలం వెళ్ళాలండి బాబు, భయం వచ్చేస్తుంది, మృత్యు భయం వచ్చేస్తుంది. దేని వలనైతే మృత్యు భయాన్ని, వికారిత్వాన్ని పొందాడు అది మాంసమయము, దేహాత్మ భావన, జీవభావన. చూడండి, ఎన్నో కష్టాలు పడి కైలాస పరిక్రమకు వెళతారు.
అందులో కొంతమంది పోతూ ఉంటారు. ఏమండి పలానా వాడు పలానా కైలాస పరిక్రమ వెళ్ళినప్పుడల్లా కొంతమంది పోయారండి, పలానా అమర్నాథ్ సందర్శనానికి వెళ్ళినప్పుడు ఇంతమంది పోయారండి అంటూ ఉంటారు. పోయేవాళ్ళు పోతూనే ఉంటారు, వెళ్ళేవాళ్ళు మాత్రం ఏం తగ్గరు. వెళ్ళేవాళ్ళు ఏం వెనకాడరు. ఎందుకని వెనకాడరు? మృత్యు భయాన్ని పోగొట్టుకోవడం కోసమే వెళుతున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఇంట్లో ఉంటే పోడా, ఆ పోయేవాడు ఇంట్లో ఉన్నా పోతాడు, అక్కడికి వెళితేనే పోవక్కర్లా, ఇంట్లో ఉన్నా పోతాడు, వీధిలో ఉన్నా పోతాడు, ఆఖరికి బాత్రూంలో ఉన్నా పోతాడు. అంతా సేఫ్గా ఉందనుకున్న చోట ఉన్న తన చుట్టుపక్కల 36 మందిని కాపలా పెట్టుకున్నా, 33 మంది డాక్టర్లు పెట్టుకున్నా పోయేవాడి ప్రాణాన్ని పట్టుకోవడం కుదరదు, గ్యారంటీగా పోతుంది. ఎన్ని బ్రహ్మ ప్రయత్నాలు చేసినా పోతుంది. ఊరికే కాసేపు తాత్కాలికంగా పొడిగించినట్టు కనబడుతున్నప్పటికీ ఆ పొడిగింపు ఈశ్వరానుగ్రహం. ఏదో 3 రోజులు ఉన్నాడండి వెంటిలేటర్ మీద, వెంటిలేటర్ తీస్తే 3 నిమిషాల్లో పోయాడండి. ఈ పొడిగింపు వల్ల ఏం పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఈ ఊరికే చివరి మరణ వేదనని మరింత బాధాకరంగా తయారు చేసుకోవడం తప్ప. ఇది పెద్దలు ఏనాడో గ్రహించారు. ఆయన ఇది పోయే టైం వచ్చేసిందని తెలుసుకోమన్నారు, తెలుసుకొని హాయిగా ఊరకుండమన్నారు, పరబ్రహ్మనిష్ట ఎందు స్థిరంగా ఉండమన్నారు, నిదానంగా జాగ్రత్తగా ఉండమన్నారు. అలా ఉంటే అప్పుడేమైంది, ఈ మరణ వేదన అంత కష్టభూయిష్టంగా తయారవలసిన అవసరం లేదు. ఇది ఈ శరీరం నిలబడదు అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఊరకుండి సాక్షిగా ఉండి బ్రహ్మనిష్ఠుడై ఉండి శరీరం రాలి పడిపోవడాన్ని ఊరక చూస్తూ ఉండాలి. ఉన్నదంతా బ్రహ్మమే అన్న నిర్ణయంలో స్థిరమై ఉండాలి, వికారిత్వం పొందకుండా ఉండాలి. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఏమండి అన్ని పర్వతాలు ఒకటే కదా? అమెరికాలో కూడా అన్ని పర్వతాలు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో కూడా అన్ని చోట్ల పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు కూడా శైవ క్షేత్రాలేనా? భూమండలం మీద ఏ పర్వతమైనా శివలింగమే. నీకు చూడగలిగే శక్తి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అక్కడ కూడా అమెరికాలో కూడా అనేక రకాల జలపాతాలు ఉన్నాయంటే, అక్కడ ఉన్నాయంటే, ఇక్కడ ఉన్నాయంటే వెళ్ళాను, అక్కడ చూశాను. అంతా భోగమే. ఆ పర్వతాల మీద ఎక్కడ యోగ లక్షణం కనబడదు. ఎందుకని? మానవులు అక్కడ కూడా భోగులుగానే జీవిస్తారు. ఆ వాతావరణాన్ని భోగమయమైన వాతావరణంగా మార్చింది ఎవరిప్పుడు అంటే మానవులే. వాస్తవానికి అక్కడ దైవత్వం ఉంది, అంతర్నిహితంగా ఉంది. జ్ఞానచక్షువుకి తెలుస్తోంది. నాకు అక్కడ ఏదో వాటర్ ఫాల్స్ దగ్గరికి పట్టుకెళ్ళినప్పుడు అసంకల్పితంగా జప లక్షణం, అసంకల్పితంగా ధ్యాన లక్షణం, అసంకల్పితంగా జ్ఞాన లక్షణం ఆ పర్వతాల మీద తోచింది. అప్పుడు అనుకున్నా, ఓహో వేదం చెప్పిన మాట సత్యమే, భూమండలం మీద ఏ పర్వతమైనా శివలింగమే. ఎప్పుడు? నీకు ఆ నిర్ణయం ఉన్నప్పుడు. ఇక్కడ తిరుపతిలో ఎలా అయితే సహజంగా ఆధ్యాత్మిక వాతావరణం ఉందో అక్కడ కూడా పర్వతాలలో అదే ఉంది. ఆ పర్వతాలలో ఆ శక్తే ఉంది. కానీ ఆ శక్తిని మనం భోగ జీవితానికి వాడామా, యోగ జీవితానికి వాడామా? క్షేత్రానికి వెళ్ళి యోగిగా అయి వచ్చాడా, భోగిగా అయి వచ్చాడా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా పరిణామం చెందాలి. ఉన్నదంతా బ్రహ్మమే అన్న నిర్ణయానికి స్థిరపడాలి. నిర్గుణోహం, నిష్క్రియోహం, నిత్యోహం, నిర్వికల్పోహం, నిరంజనోహం, నిరాకార స్వరూపోహం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.